సార్వత్రిక సంఘంలో చేర్చబడినటువంటి వారికి కొంతగా పోలికలుగా కనపడుతుంటే, ఈ యొక్క తోట అనేటటువంటి సంఘాన్ని పోల్చబడుతుంటే, నాటబడినటువంటి జీవితాలు మన బ్రతుకులకు పోల్చబడుతుంటే, ఆవులు అనేటటువంటి జీవితాలు, ఆవులు అనేటటువంటి మన వ్యక్తిత్వాన్ని అనగా మనం వేటినైతే కలిగి ఉన్నామో, అంటే దేవుడు వేటినైతే కలిగి ఉన్నామనేటువంటి వాటిని తెలియజేస్తున్నటువంటి ఇక్కడ కనబడుతుంది. ఆకులు కలిగినటువంటి ఒక అంజూరపు చెట్టుని దూరం నుంచి చూస్తున్నాడంట. దూరం నుంచి ఆకులు కలిగినటువంటి ఒక అంజూరపు చెట్టును ఒక మాటను ధ్యానం చేసుకుంటే 9 నిమిషాల పాటు ఏ చెట్టునైనా దూరం నుంచి చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి ఏంటంటే, ఇప్పుడు మన తోట మన ప్రదేశంలో కాకపోతే వెళ్ళినప్పుడు ఆ దూరం నుంచి చూడగానే మామిడి చెట్టు చాలా కనపడుతుంది. దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ చెట్టులో కాయలు అక్కడ కాస్తాయండి. ఏమన్నా మామిడి పండ్లు బంగిపల్లి లేదా రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. చెప్పాక మళ్ళీ మామూలు అనేకమైనటువంటి ఉన్నాయి. కాలం కాని సమయంలో ఈ సమయంలో అయితే ఫలిస్తుందా? బట్ మనకనే అనిపించేటటువంటి ఏంటంటే, అక్కడికి వెళ్ళామంటే ఏదో ఫలం ఉంటుంది లేదా అక్కడ చూసినప్పటికీ ఏమైనా ఫలాలు ఉంటాయి అన్న ఆలోచన కలిగినటువంటి వారంగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆకలికి కలిగినటువంటి వారిగా ఉండి దూరం నుంచి ఒక అంజూరపు చెట్టును చూస్తున్నారంట. అంజూరపు చెట్టును చూస్తున్నారు. ఈ యొక్క అంజూరపు చెట్టు ఎవరికి పోల్చబడుతుంది? ఈ యొక్క అంజూరపు చెట్టు ఎవరిని పోలి ఉంది, పొంతనగా ఉంది అని చెప్పి మాట దగ్గరికి వస్తే, ఈ యొక్క అంజూరపు చెట్టు యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి సార్వత్రిక సంఘం అని అనబడి ఇశ్రాయేలు అని పొంతనగా చేయబడినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి మన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే మన జీవితాలు అంధకార స్థలంలో దేవునికి యోగ్యత లేనటువంటి జీవితాలుగా, దేవుడు అర్హతను పొందుకునేటువంటి జీవితాలుగా మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే, శ్రేష్టమైనటువంటి కృపా బాహుల్యము, శ్రేష్టమైనటువంటి ధన్యతను దయచేసి తన యొక్క తోటలో నాటినటువంటి జీవితాన్ని కొంతగా పోల్చుకున్నటువంటి సమయం. రెండవ దాని దగ్గరికి వస్తే, ఈ యొక్క అంజూరపు చెట్టు మొదటిగా మన జీవితాలకు దేవుడు నాటినటువంటి బతుకులకు సాదృశ్యంగా ఉంటే, ఆకులు అనేటటువంటి దాన్ని అనగా లీవ్స్, ఆకులు అనేటటువంటి దాని దగ్గరికి వస్తే, దేవుల్లో మనం కనపరుస్తున్నటువంటి భక్తి శ్రద్ధలను అనగా ఈ యొక్క ఆకులు గురించి మనం మాట్లాడుతున్నాము. దూరం నుంచి ఆ చెట్టు చూడగా ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి కలిగింది. దాని దగ్గర నుంచి ఆకలి తీర్చుకోవాలని అనుకుంటున్నారు. దాని దగ్గరకు వచ్చి తనకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని తీర్చుకొని ఆ ఆకలి దాహాన్ని తీర్చుకోవాలని చెప్పి వారు ఆశపడ్డారు. దూరం చూసినప్పుడు సౌందర్యముగా, చూడముచ్చటగా, అందముగా, ఆకర్షణీయంగా చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకున్నటువంటి ఆకర్షణీయత ఏంటంటే, ఆ యొక్క చెట్టు పేరు వినగానే అనగా అంజూరపు చెట్టు. అంజూరపు కాయలు అందరూ తిన్నారు కదా, అందరూ ఖచ్చితంగా తింటాం, ఏదో సమయం తినే ఉంటాం. కాబట్టి ఆ యొక్క పండ్లను అనగా అలాగే కొన్నిసార్లు మనకి మనుషులకి ఏంటంటే వారి యొక్క రుచి గుర్తురాగడానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక అంజూరపు చెట్టు దేనికి పోల్చబడుతుందంటే మన జీవితానికి పోల్చబడుతుంది. అనగా దేవుడు దూరం చూసినప్పుడు చక్కగా కనబడుతున్నటువంటివిగా ఉంటున్నాయి. రెండవది, ఈ యొక్క ఆకు అనేటటువంటి ఏ విధంగా కనబడుతున్నాయి, ఏ విధంగా పోల్చబడుతున్నాయి అంటే దాని దగ్గరికి వస్తే, దేవునిలో ప్రతి ఆదివారం మందిరానికి వస్తా, ప్రతి బుధవారం మందిరానికి వస్తా, ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుకున్నటువంటి జీవితాలు లేదా ఈ యొక్క ఆకులు అనేటటువంటివి దేవుల్లో మనం కనపరుస్తున్నటువంటి భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా సాదృశ్యంగా కనపడుతున్నాయి. అంటే ఉదాహరణ చెప్తాను, దేవుల్లో మనం చేస్తున్నటువంటి ప్రార్థన, దేవుని మీద మనం ఉంచుతున్నటువంటి భక్తి, దేవుని మీద మనం ఉంచుతున్నటువంటి శ్రద్ధ, దేవుని మీద మనం చూపుతున్నటువంటి భయం, వీటన్నిటికీ ఆకులు సాదృశ్యంగా కనపడుతుంది. అంటే చెట్టుకి ఏ విధమైనటువంటి ఒక లక్షణాలు ఉండాలో, ఆయన అంజూరపు చెట్టు ఏమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిగా అంజూరపు చెట్టు కనబడుతుందో, ఇలాంటి దినాలైనటువంటి క్రైస్తవులందరూ కూడా సేమ్ టు సేమ్, ఏమీ తేడా లేదు. ఆనాటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు దూరం నుండి అంజూరపు చెట్టును చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఒక